అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి 5వ అధ్యాయము 18వ వచనం వరకు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే
అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మనుషులందరూ పాపం చేసిన అందరికిని సంప్రాప్తమాయను. మరణము అందరికిని సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకంలో ఉండెను గాని పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా పాపము చేయవారి మీద కూడా ఆదాము మొదలుకొని ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. మోషే వరకు మరణమే. ఆదాము ఆదాము రాబో వానికి గుర్తయుండెను. ప్రభువు వానికి గుర్తియుండెను. అయితే అపరాధము కలిగినట్టు అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. కృపావరము కలగలేదు. ఎట్లనగా ఎట్లనగా ఒకని అపరాధము వలన ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల అనేక విషయమైపోయిన మరి ఎక్కువగా మరి ఎక్కువగా దేవుని కృపయు దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును యేసుక్రీస్తు ఒక మనుషుని చేతైన దానమును అనేకులకు విస్తరించెను. అనేకులకు విస్తరించి మరియు పాపము చేసిన ఒకని వలన మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు శిక్ష విధి కలిగిన ఆ దానము కలుగలేదు. ఆ దానము కలుగలేదు. ఏలయనగా ఏలయనగా తీర్పు తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. శిక్షా విధికి కారణం. కృపావరమైతే కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఎలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై ఒక్క అపరాధ మూలంగా వచ్చినదై మనుషులకందరికిని శిక్షావిధి కలుగుటకు శిక్షా విధి కలుగుటకు ఎలాగు కారణమాయనో ఎలాగూ కారణమైన అలాగే అలాగే ఒక్క పుణ్య కార్యము వలన ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము కృపాదానము మనుషులకందరికిని జీవప్రదమైన జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. నీతి విధింపబడుటకు కారణమాయెను. అపోస్తులుడైన పౌలు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని 5వ అధ్యాయము 19వ వచనం నుండి 19వ వచనం నుండి 6వ అధ్యాయంలో ఉన్న 6వ అధ్యాయంలో ఉన్న 19వ వచనం వరకు 19వ వచనం వరకు ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన మనిషిని అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అనేకులు పాపులుగా ఎలాగ చేయబడి అలాగే ఒకని విధేయత వలన అలాగే ఒక విధేయత అనేకులు అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నీతిమంతులుగా మరియు మరియు అపరాధము విస్తరించినట్లు అపరాధము ధర్మశాస్త్రము ప్రవేశించెను. ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము పాపము మరణమును మరణమును ఆధారము చేసుకుని ఆధారం చేసుకుని ఏలాగు ఏలెనో ఎలాగూ ఏలను అలాగే అలాగే నిత్య జీవము కలుగుటకై నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము ఏలు నిమిత్తము పాపం ఎక్కడ పాపమెక్కడ విస్తరించెనో
విస్తరించెను. అక్కడ కృప అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. అపరిమితముగా విస్తరించెను. రోమా రోమా 6వ అధ్యాయము. 6వ అధ్యాయం. అలాగైనా ఏమందుము, అలాగైనా ఏమను కృప విస్తరింపవలెనని కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా, పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు. అట్లన్న రాదు. పాపము విషయమై పాపము విషయమై చనిపోయిన మనము చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము, దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన ఆయన మరణములోనికి మరణములోనికి బాప్తిస్మము పొందితమని బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన తండ్రి మహిమ క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై జీవము పొందిన వాడమై నడుచుకొనున్నట్లు నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు యొక్క సాదృశ్యమైన ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయన పునరుజ్జీవనముకు సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయనతో ఐక్యము గలవారమై ఉండుము. ఏమనగా ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు మనమిక్కను పాపమునకు దాసులము కాగునట్లు పాప శరీరము పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని పాప విముక్తుడని తీర్పు పొందియున్నాడు. తీర్పు పొంది ఉన్న మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు ఇకను చనిపోదనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని
కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల అట్లయిన ఎడల కృపకే గాని కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని ధర్మశాస్త్రమునకు లోనైన గాని లోనగు వారము కామని లోనవారము కామని పాపము చేయదుమా? పాపము చేయదుమా? అదెన్నటికి కూడదు. అదన్నిటికీ కూడదు. లోబడుటకు లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో దేవునికి మీరు దోషులుగా అప్పగించుకొందురు. అది చావు నిమిత్తముగా అది చావు నిమిత్తముగా పాపమునకే గాని పాపమునకే గాని నీతి నిమిత్తముగా నీతి నిమిత్తముగా విధేయతకే గాని విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరెరుగురా? దానికే దాసులగుదురు. మీరెరుగురా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని మీరు పాపమునకు దాసులై ఉంటురు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి దానికి హృదయపూర్వకముగా హృదయపూర్వకంగా లోబడిన వారై లోబడిన వారిని పాపము నుండి పాపము నుండి విమోచింపబడి విమోచింపబడి నీతికి దాసులైతిరి. నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మీ శరీరం బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్య రీతిగా ఏమనగా ఏమనగా అక్రమము చేయుటకై అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును అక్రమమునకును మీ అవయవములను మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో దాసులుగా ఎలాగో అప్పగించి అలాగే పరిశుద్ధత కలుగుటకై అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగించండి.